ఎస్సీ కోర్టులో వల్లభనేని వంశీ తరపు పిటిషన్ దాఖలైంది. తనకు ఇప్పుడున్న బ్యారిక్ మార్చాలంటూ అతని తరపు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు. తన బ్యారిక్ మార్చాలని, లేని పక్షంలో తన బ్యారెక్లోకి కొంతమంది ఖైదీలను పెట్టాలని జడ్జి ముందు వంశీ విజ్ఞప్తి చేశారు. అయితే వంశీ కేటాయించిన బ్యారెక్లో కనీసం మంచం కూడా పట్టడం లేదని, ఇది ఖచ్చితంగా కన్సైన్మెంట్ కిందకే వస్తుందని వంశీ లాయర్లు చెప్తున్నారు. ఎస్సీ కోర్టులో వల్లభనేని వంశీ తరపు పిటిషన్ దాఖలైంది. తనకి ఇప్పుడున్న బ్యారెక్ మార్చాలంటూ అతని తరపు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు. తన బ్యారెక్ మార్చాలని, లేని పక్షంలో తన బ్యారెక్లోకి కొంతమంది ఖైదీలను పెట్టాలని జడ్జి ముందు వంశీ విజ్ఞప్తి చేశారు. అయితే వంశీకి కేటాయించిన బ్యారెక్లో కనీసం మంచం కూడా పట్టడం లేదని, ఇది ఖచ్చితంగా కన్ఫైన్మెంట్ కిందకే వస్తుందని వంశీ లాయర్లు చెప్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, కిడ్నాప్ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి వల్లభనేని వంశీ తరపున న్యాయవాదులు ఎస్సీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఏదైతే ఆయనకు ఉన్నటువంటి నిన్న ఎప్పుడైతే ఆయన కస్టడీ గడువు ముగియడంతో న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టినప్పుడు తనకి ఉన్నటువంటి బ్యారెక్ మార్చాలని, లేకపోతే తనతో పాటు ఎవరినన్నా ఖైదీలను వేరే వారిని కూడా పెట్టాలని చెప్పి ఆయన కోరారు. ఆ సమయంలో న్యాయమూర్తి ఆయనకు ఉన్నటువంటి ఇమేజ్ని బట్టి ఏదైనా జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ అని కూడా న్యాయమూర్తి ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ఆయన తనకున్నటువంటి హెల్త్ ఇష్యూ ఏదైతే ఆస్తమా ఉందో, ఆస్తమా వల్ల తనకి చాలా క్రిటికల్, అంటే 2 సార్లు తను కోవిడ్ బారిన పడిన తర్వాత చాలా సిక్ అయినట్లుగా, అలాగే ఆస్తమా వల్ల సడన్గా ఊపిరి అందకపోవడం లాంటి సమస్యలు తనకి వస్తాయి. కాబట్టి తనతో పాటు ఎవరినైనా ఉంచాలని, అలాగే తను ఉన్నటువంటి బ్యారెక్ కూడా కనీసం ఎవరు లేకపోవడం వల్ల తనకి చాలా లోన్లీనెస్గా, సిక్నెస్గా ఉంది, కన్ఫైన్మెంట్ కింద ఇది వస్తుంది అంటూ కూడా ఆయన న్యాయమూర్తిని అడిగారు. ఆ సమయంలో న్యాయమూర్తి ఎవరైతే మీ లాయర్స్ ఉన్నారో వాళ్ళతోటి ఒక పిటిషన్ దాఖలు చేయమని చెప్పి ఆయన సూచించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈరోజు ఎస్సీ కోర్టులో వంశీ తరపున న్యాయవాదులు ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఆయనకున్నటువంటి బ్యారెక్ ఏదైతే ఉందో ఆ బ్యారెక్ మార్చాలని చెప్పి, ఏదైతే తనకు ఉన్నటువంటి అటు హెల్త్ ఇష్యూస్ బేస్ చేసుకుని తనకి ఎత్తైన మంచం లాంటిది, బల్ల లాంటిది ప్రొవైడ్ చేయాలని చెప్పి ఆల్రెడీ న్యాయమూర్తి ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో దానికి అనుగుణంగా చేసుకుని, దాంతోపాటు తనతో పాటు ఎవరైనా ఉండేందుకు ఒకరిని ఎవరినైనా ఖైదీని వేయాలని కూడా కోరుతూ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఏదైతే తన ఆరోగ్య సమస్యల రీత్యా తనకి ఆస్తమా అనేది ఎప్పుడు అటాక్ అవుతుందో తెలియదు, ఒక్కొక్కసారి గాలి అందకపోవడం వల్ల కూడా ఆస్తమా ఎక్కువ అయ్యే అవకాశం ఉంది అని చెప్పి వారి మిసెస్ పంకజశ్రీ కూడా నిన్న మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. దీనికి సంబంధించినటువంటి పిటిషన్ని ఇవాళ కోర్టులో దాఖలు చేశారు. అయితే దీనికి సంబంధించినటువంటి విచారణ రేపు జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. మరొక వైపు వంశీకి సంబంధించినంత వరకు కూడా ఇంకొక 2 కేసులు గన్నవరం పోలీస్ స్టేషన్లో ఏవైతే నమోదయ్యాయో వాటికి సంబంధించి కూడా పీటీ వారెంట్ కోసం రేపు దానిపైన మళ్ళీ కోర్టులో పిటిషన్ వేసే అవకాశం కనిపిస్తోంది. అయితే ఇప్పుడున్నటువంటి బ్యారెక్ మార్చే విషయంలో మాత్రం న్యాయమూర్తి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది అయితే వేచి చూడాలి. రాజేంద్ర.